కేంద్ర ప్రభుత్వం కార్మికులకు శుభవార్త చెప్పింది. కార్మికులు ముఖ్యంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కనీస వేతన రేట్లను పెంచుతున్నట్టు గురువారం ప్రకటించింది. జీవన వ్యయాలు పెరుగుతుండడం, మరోవైపు వేగంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కనీస వేతనాన్ని పెంచేందుకు నిర్ణయించింది. వేరియబుల్ డియర్నెస్ అలవెన్స్ ని సవరించడం ద్వారా ఈ పెంపు జరిగింది. వేతన రేట్ల సవరణల వల్ల భవన నిర్మాణం, లోడింగ్, అన్లోడింగ్, వాచ్ అండ్ వార్డ్, స్వీపింగ్, క్లీనింగ్, హౌస్ కీపింగ్, గనుల వంటి రంగాల్లోని కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది. కనీస వేతన కొత్త రేట్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త వేతన విధానంలో అన్స్కిల్డ్ వర్కర్లకు $783, సెమీ స్కిల్డ్ వర్కర్లకు $868, స్కిల్డ్ వర్కర్లకు $954, హై స్కిల్డ్ వర్కర్లకు రోజుకు $1,035 లభిస్తాయి. నైపుణ్యం నివసించే ప్రాంతం ఆధారంగా కొత్త వేతనాన్ని నిర్ణయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిర్మాణం, లోడింగ్, సెక్యూరిటీ, క్లీనింగ్, ఇంటి పని, మైనింగ్, వ్యవసాయంతో సహా వివిధ అసంఘటిత రంగాల్లోని ఉద్యోగులకు ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. వీడీఏ సంవత్సరానికి 2 సార్లు 6 నెలల కాలానికి కేంద్ర ప్రభుత్వం వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా సవరించబడుతుంది. తాజా సవరణ అనంతరం ఏ ఏరియాకు సంబంధించి నిర్మాణం, స్వీపింగ్, క్లీనింగ్, లోడింగ్, అన్లోడింగ్లో పనిచేసే నైపుణ్యం అవసరం లేని కార్మికులకు కనీస వేతనం రోజుకు $783, నెలకు $20,358 ఉంటుంది. సెమీ స్కిల్డ్ కార్మికులకు రోజుకు $868, అంటే నెలకు $22,568. నైపుణ్యం కలిగిన క్లరికల్, నిరాయుధ వాచ్మ్యాన్కు రోజుకు కనీస వేతనాన్ని $954, అంటే నెలకు $24,804కు పెంచారు. అధిక నైపుణ్యం కలిగిన సాయుధ వాచ్మ్యాన్కు రోజుకు కనీసం వేతనం $1,035, నెలకు $26,910 ఉంటుంది. ఇంతకుముందు ఈ ఏడాది ఏప్రిల్లో వేతన రేట్లను సవరించారు. కాగా రంగం, కేటగిరీలు, ఏరియాల వారీగా కనీస వేతన రేట్లకు సంబంధించిన సమాచారం సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంది.